అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రానున్న అతి శక్తివంతమైన మాఘమాస గుప్త శ్యామలాదేవి నవరాత్రులకు సంబంధించిన విధి విధానాలను, పాటించవలసిన నియమాలను, అలాగే చాలా ధర్మ సందేహాలను చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులను జరుపుకుంటూ ఉంటాం కదా. శ్యామలాదేవి సరస్వతి రూపం, జ్ఞాన స్వరూపం. ఈమెను మంత్రిని అని కూడా అంటారు. లలిత అమ్మవారికి ఎడమవైపున సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహీదేవి ఉంటే, కుడివైపున రాజశ్యామల అమ్మవారు మంత్రిగా ఉంటారు. శ్యామలాదేవి ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి అని కూడా అంటారు. మాతంగ ముని కుమార్తె కాబట్టి ఆ పేరు వచ్చింది. అలాగే రాజమాతంగి, రాజశ్యామల అని కూడా అంటారు. దశమహావిద్యలలో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తారు. తర్వాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన. దశమహావిద్యలలో ఒక విద్య అయినా సాధన చేస్తే మిగిలిన 9 విద్యలు కూడా సులభంగా మనకు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతారు. అయితే ఈ దశమహావిద్యలలో శ్రీ విద్య ప్రధానంగా శంకరాచార్యుల వారు వ్యాప్తిలోకి తెచ్చారు. దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రులను విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. విసుపురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన దేవతలలో వారాహి, శ్యామలా రూపాలు ప్రధానమైనవిగా లలితానామాల్లో మనకు తెలుస్తుంది. ఇంకా అనేక సందర్భాలలో శ్యామలాదేవి గురించి సహస్రనామాల్లో ప్రస్తావించడం జరిగింది. లలితా అమ్మవారికి కుడివైపున శ్యామలాదేవి, ఎడమవైపున వారాహి అమ్మవారు ఉంటారు కదా. లలితా అమ్మవారు తన అనామికా ఉంగరమును రాజముద్రికగా చేసి శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రధానిగా రాజ్యభారమంతా అప్పగించింది. అందుకే ఆమెను రాజశ్యామల అనే పేరు కూడా వచ్చింది. శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యలలో రాణిస్తారు. కోల్పోయిన పదవులు, కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారు. త్వరగా మంత్రసిద్ధి పొందడానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుంచి రక్షించబడడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు. శ్యామలాదేవి సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపంగా చెబుతారు. శ్యామలాదేవి అభివృద్ధికి, ఎందులోనైనా సరే విజయప్రాప్తికి ఈ తల్లిని ఉపాసిస్తారు. సంగీతంలో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది. శ్యామలాదేవి నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటాము. ఎవరైతే ఈ దీక్షను తీసుకుని ఈ నవరాత్రుల పూజలు చేస్తారో, కలశస్థాపన చేస్తారో, ఈ పూజను అతి రహస్యంగా చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజ చేస్తున్నట్లుగా కానీ, ఏ కోరిక కోసం ఈ పూజ చేస్తున్నారో ఎవ్వరికీ కూడా చెప్పుకోకూడదు. ఇది అతి ముఖ్యమైన నియమం. ఒకవేళ దీక్షగా కాకుండా, కలశస్థాపన లేకుండా మామూలుగా నవరాత్రుల పూజల కింద ఈ 9 రోజులు చేసుకుంటారో ఇందాక చెప్పిన నియమములను పాటించవలసిన అవసరం లేదు. ఈ పూజను ఏ సమయంలో చెయ్యాలి అంటే కనుక, శ్యామలాదేవి ఆరాధన ఎప్పుడూ కూడా మధ్యాహ్నం 11 గంటల నుంచి 12 గంటల మధ్యకాలంలో చేయాల్సి ఉంటుంది. అంటే మధ్యాహ్నం భోజనానికి ముందే ఈ పూజను నిర్వహించాల్సి ఉంటుంది. ఇది 9 రోజుల నవరాత్రుల పూజలు కాబట్టి సాయంత్రం కూడా దీపం పెట్టి పూజ చేసుకోవాలి. ఒకవేళ ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఈ సమయంలో పూజ చేసుకోవడం కుదరకపోతే కనుక ఉదయం లేదా సాయంత్రం కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఇంకా పాటించవలసిన నియమాలు ఏమిటంటే, ఈ నవరాత్రులలో 9 రోజులు కూడా మాంసాహారం తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. భూశయనం చేస్తే చాలా మంచిది. ఆరోగ్యరీత్యా నేల మీద పడుకోలేకపోతే కనుక మంచం పైన పడుకోవచ్చు. ఉపవాస విషయానికి వస్తే ఈ పూజకు ఉపవాసం ఉండక్కర్లేదు. పూజ అయ్యే వరకు ఏమీ తినకుండా ఉండి పూజ అయిన తర్వాత భోజనం చేయవచ్చు. అనవసరంగా గొడవలు పడడం, అసత్యం ఆడడం అలాంటివి అస్సలు చేయకూడదు. నిత్యం ఆ తల్లి నామస్మరణతో కాలాన్ని గడపాలి. తలస్నానం చేయాలా అంటే మొదటి రోజు తలస్నానం చేసి పూజను ప్రారంభిస్తాం కదా. మిగిలిన రోజుల్లో పసుపు రాసుకుని కంఠస్నానం వరకు చేస్తే సరిపోతుంది. ఆఖరి రోజున తలస్నానం ఎటూ చేస్తాం కదా, అలా అన్ని రోజులు కూడా తలస్నానం చేయకపోయినా ఈ విధంగా చేస్తే సరిపోతుంది. అశౌచంలో ఉన్నవాళ్ళు, మైలు, ఏటి సూతకం, రజస్వల సమయంలో ఉన్నవాళ్ళు ఈ పూజను అస్సలు చేయకూడదు.
9 రోజులు ఈ పూజను చేసుకోవాలా అంటే ఒక రోజు, 3 రోజులు లేదా 5 రోజులు లేదా చివరి 3 రోజులైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. ఇలా మీ శక్తి కొలది ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజులు కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ముఖ్యంగా నవరాత్రులలో ఆఖరి 3 రోజులు తప్పనిసరిగా చేస్తే చాలా మంచిది. ఎంతో శక్తివంతమైన రోజులు ఇవి. ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చా అంటే ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, ఆడ మగ అందరూ కూడా ఈ పూజను చేసుకోవచ్చు. ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో శ్యామలాదేవికే పూజ చేయాలా లేదా వేరే నవదుర్గల అమ్మవార్లకు పూజ చేసుకోవచ్చా అంటే కనుక నవదుర్గ అమ్మవార్లకు శక్తి రూపాలకు పూజ చేసుకోవచ్చు. ఏ రూపంలో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. లేదంటే కనుక లలితాదేవి అమ్మవారికే కుంకుమ పూజ చేసుకుని లలితా సహస్రనామం కూడా చదువుకోవచ్చు. అది లలితాదేవి అయినా, దుర్గాదేవి అయినా, సరస్వతి, లక్ష్మి, పార్వతి ఇలా ఏ స్వరూపంలో ఉన్నా సరే అమ్మవారికి ఈ నవరాత్రులలో పూజ చేసుకోవచ్చు. కలసం అఖండ దీపం పెట్టాలా అంటే అవేమీ పెట్టక్కర్లేదు. నిత్య పూజల నవరాత్రి పూజను చేసుకోవచ్చు. మీకు పెట్టుకోవాలి అనిపిస్తే పెట్టుకోండి, తప్పేమీ లేదు. నియమాలు మాత్రం పాటించాలి. ఇక కావలసిన పూజా సామాగ్రి విషయానికి వస్తే అమ్మవారి చిత్రపటం ముందుగా కావలసినది. మీరు ఏ రూపంలో పూజిస్తే ఆ రూపంలో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారికి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం. వాటిని ముఖ్యంగా ఉండేటట్లుగా చూసుకోండి. మిగిలిన పూజా సామాగ్రి మొత్తం కూడా మనం ఇంట్లో నిత్య పూజకు ఏవైతే సామాన్లు ఉపయోగిస్తామో అవన్నీ కూడా ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు. ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ దీపారాధనకు సిద్ధం చేసుకోవాలి. 9 రోజులు పసుపు గణపతిని చెయ్యాలా అంటే మొదటి రోజు పసుపు గణపతిని చేసుకుని పూజిస్తాం కదా, 9 రోజులు కూడా ఆ పసుపు గణపతినే పూజించాలి. ఇక అమ్మవారికి నైవేద్యాల విషయానికి వస్తే బెల్లంతో చేసిన పరమాన్నం, చలివిడి, వడపప్పు, పానకం, అలాగే ముఖ్యంగా అమ్మవారికి దానిమ్మ పండు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. ఈ పూజను పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదా సెపరేట్గా పీఠం పెట్టుకునైనా సరే చేసుకోవచ్చు. ఇక పూజను మొదలుపెట్టేవారు తలస్నానం చేసి ఇల్లు వాకళ్ళు శుభ్రపరచుకుని పూజ చేసుకోవాలి. గడపలకు పసుపు రాసి ముగ్గులు పెట్టుకుని కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కూడా గుమ్మాలకు కట్టుకోవాలి. ఒక పీట మీద శ్యామలాదేవి ఫోటో కానీ, లలితాదేవి ఫోటో కానీ, దుర్గాదేవి ఫోటో కానీ పెట్టుకుని పూజ చేసుకోవాలి. లలితా సహస్రనామాలు, దుర్గా కవచం ఇలాంటివి స్తోత్రాలు కూడా చదువుకోవాలి. ధూపం, దీపం, తాంబూలం, నైవేద్యం, మంగళహారతి, నీరాజనాన్ని సమర్పించాలి. ఈ రకంగా 9 రోజులు కూడా పూజను చేసుకోవాలి. 9వ రోజున ఉద్వాసన పలకాలి. 9వ రోజున యథావిధిగా పూజ చేసుకుని నైవేద్యం పెట్టిన తర్వాత పూజ మొత్తం పూర్తయిన తర్వాత దీపం ఉండగానే కలసం పెట్టుకుంటే కలసాన్ని లేదా అమ్మవారి పటాన్ని యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి 3 సార్లు కదపాలి. ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత పూజా సామాగ్రిని, అమ్మవారి చిత్రపటాన్ని అన్నీ తీయవచ్చు. పూజా సామాగ్రి అంటే పువ్వులు, అక్షంతలు వీటన్నిటిని పారే నీటిలో కానీ పచ్చని మొక్కలో కానీ వేయాలి. భక్తితో 9 రోజులు పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మనపై ఉన్నదా అన్న విషయం ఎలా తెలుస్తుంది అంటే పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారంగా అమ్మవారి పూజను ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చేస్తారో వారికి తప్పకుండా అమ్మవారు ఏదో ఒక విధంగా చిలక రూపంలో దర్శనమిస్తారట. ఆ చిలక మనకు దర్శనమిచ్చింది అంటే అమ్మవారి అనుగ్రహం పూర్తిగా మనపై ఉన్నట్లే అని అర్థం. రాబోయేవి అతి శక్తివంతమైన మాఘమాస గుప్త నవరాత్రులలో ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎన్నడూ శ్యామలాదేవిని పూజించకపోయినట్లయితే కనుక దుర్గాదేవిని కానీ, లలితాదేవిని కానీ, లక్ష్మి, సరస్వతి ఇలా ఏ శక్తి స్వరూపమైనా సరే పూజ చేసుకోవచ్చు. ఈ వీడియోలో శ్యామలాదేవి పూజకు సంబంధించిన అన్ని ధర్మ సందేహాలను తెలుసుకున్నాం కదండి. నేను ముందు వీడియోలో శ్యామలాదేవిని ఏ రోజున ఏ రూపంలో కొలవాలో అనే వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లో. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా చూడడం మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోను కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.